ఈ ఆలోచనలో ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండాలి. ఈ నెగెటివ్ భావాలంతా కూడా నిర్మూలంగా ఉంచాలి. పాజిటివ్ థాట్స్‌ని మనం రోజు రోజుకి అభివృద్ధి పరుచుకోవాలి. ఏదో మనం పోతుంటే ఎవడో మనల్ని దూషించారనుకో, నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు. నా తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు. వాడేమో నన్ను దుష్టుడని పిలుస్తున్నాడు. అది కూడా ఈ దేహానికి పేరే. ఓ దుర్మార్గుడా అంటే అది కూడా ఈ దేహానికి పేరే. ఓ మోసగాడా అంటే అది కూడా ఈ దేహానికి పేరే. కనుక ఈ దేహానికే ఈ పెట్టేటువంటి పేర్లన్నీ కూడా నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు. నా మిత్రులు ఇంకో పేరు పెట్టారు. ఈ దుష్టులంతా ఇంకో పేరు పెడుతున్నారు. ఈ దేహానికి పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. కాబట్టి నువ్వు ఏమాత్రం దేహాన్ని లక్ష్యం చెయ్యొద్దు. వాడు దుష్టుడు అన్నంత మాత్రాన నువ్వు దుష్టుడైపోతావా? అవ్వవు కదా! కాబట్టి దుష్టుడు అన్నాడంటే దాన్ని ఎట్లయినా నిర్మూలంగా ఉంచాలి మనం. నిర్మూలించడానికి నా దుష్టత్వంలో ఏదో నిర్మాణం చెయ్యాలి. కనుక ఎవరేమీ మనల్ని దూషించినప్పటికీ మనలో ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.